దక్షిణాదిలో అతిపెద్ద పుస్తక మహోత్సవమైన హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఈ నెలలో జరగబోతున్నది. 11 రోజులు పెద్ద ఎత్తున జరిగే ఈ బుక్ ఫెయిర్కి లక్షలాది మంది పుస్తక ప్రియులు, సాహిత్య ప్రియులు, సాహిత్యకారులు వచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా లక్షలాది మంది వచ్చి రావడం మనం చూసాం. అయితే ఈ పుస్తక మహోత్సవం యొక్క బుక్ ఫెయిర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలోని చాలా భాషల పుస్తకాలు ఈ బుక్ ఫెయిర్లో దొరుకుతాయి. అట్లాగే తెలుగు 2 రాష్ట్రాల్లోని రచయితల రకరకాల పుస్తకాలు కూడా ఇక్కడ లభిస్తాయి. అనేక అస్తిత్వవాదాలు, ముఖ్యంగా నేను ముస్లింవాద స్టాల్ కొన్ని సంవత్సరాల నుంచి పెడుతూ వస్తున్నాను. స్కైబాబా బుక్ స్టాల్ అంటే ముస్లింల సామాజిక సాహిత్య పుస్తకాలు దొరుకుతాయని చెప్పేసి 2 రాష్ట్రాల నుంచి వచ్చే మిత్రులు కూడా ప్రత్యేకంగా అక్కడికి వచ్చి కలవడము, ఆ పుస్తకాలు తీసుకోవడం జరుగుతుంటుంది. అయితే ఇవాళ సోషల్ మీడియా తర్వాత పీడిఎఫ్ కల్చరు పెరిగిపోయిన తరుణంలో, వినే కల్చరు పెరిగిపోయిన తరుణంలో పుస్తకాల ఆదరణ మాత్రం ఏమాత్రం తగ్గలేదని చెప్పి బుక్ ఫెయిర్లో మనకి అర్థమవుతూ ఉంటుంది. ఎంతైనా చేతిలో పుస్తకం పట్టుకొని చదవడం అనేది చాలా గొప్ప ఫీల్ని ఇస్తుంటుంది. ఇంట్లో సాహిత్య సామాజిక పుస్తకాలు ఉన్నాయంటే పిల్లలకు కూడా వీటిని చదవాలి ఎప్పటికైనా మేము అని చెప్పి వాళ్ళు కూడా తడిమి చూడడము, సమయం దొరికినప్పుడు చదవడం అలవాటు జరుగుతుంది. పిల్లలకి పుస్తకాలు చదివే అలవాటు చేయడం అనేది వాళ్ళ మేధో వికాసానికి పనికొస్తుంది. కాబట్టి బుక్ ఫెయిర్ని తప్పకుండా సందర్శించాలి. అట్లాగే మిత్రులతో సహా పిల్లలతో సహా బుక్ ఫెయిర్కి అందరూ తరలి రావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ.